హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి కుకీస్ చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి నేను వీట్ ఫ్లవర్తో చేస్తున్నా కాబట్టి 1 కప్పు ప్లస్ పావు కప్పు వీట్ ఫ్లవర్ తీసుకున్నాను. ప్లస్ ఇందులోనే కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ అండ్ బేకింగ్ సోడా వచ్చేసి ఒక హాఫ్ టీఎస్పీ వేసుకొని దీన్ని బాగా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మనము రూమ్ టెంపరేచర్లో ఉన్న బటరు తీసుకోవాలి. అది మనం ఒత్తితే సాఫ్ట్గా ఉండాలి. నేను రూమ్ టెంపరేచర్లో బటర్ తీసుకున్నాను. దాన్ని బీటర్తో ఒక 3-4 మినిట్స్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. మనం ఎడ్జెస్ అన్నీ ముందు కలుపుకుంటూ బీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను నేను. ఇది క్రిస్టల్స్ కాకుండా ఫైన్ పౌడర్గా దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను నేను. బ్రౌన్ షుగర్ 1 కప్పు తీసుకొని వీటిని రెండింటిని బాగా షుగర్ కలిసిపోయేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక ఇందులోనే మనము 1 ఎగ్ తీసుకోవాలి. ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మరి కేక్ కోసం బీట్ చేసుకున్నట్లు ఏం అవసరం లేదు. కొంచెం బీట్ చేసుకున్నాక ఇందులోనే వెనిలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ 1/2 స్పూన్ వేసినాక మనం పక్కన పెట్టుకున్నవి ఇందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ అయితే చేయకూడదు. ఇందులోనే మనకు కావాల్సినన్ని చాకో చిప్స్ యాడ్ చేసుకొని కలుపుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 20-25 మినిట్స్ 20 మినిట్స్ సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసినాక తీసి నేను ట్రేలో ఆల్రెడీ పేపర్ వేసేసుకున్నా, బటర్ పూసేసి 2 ట్రేస్ పెట్టుకున్నాను. 2 ట్రేస్లోకి మనకు కావాల్సిన సైజులో చేసుకొని బాల్స్ లాగా పెట్టేసేస్తే అవి బేక్ అయ్యే టయానికి కొంచెం ఫ్లాట్గా అవుతాయి. వీటిపైన కూడా నేను చాకో చిప్స్ యాడ్ చేశాను. చాకో చిప్స్ యాడ్ చేసేసి మనము ఓటీజీలో 175 దగ్గర నేను ఒక 20-23 మినిట్స్ బేక్ చేశాను. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఒక 20 మినిట్స్ బేక్ చేశా, అవి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి. సెకండ్ బ్యాచ్ వచ్చేసి 22 మినిట్స్ బేక్ చేశాను, అవి కొంచెం క్రంచీగా వచ్చేసాయి. లాస్ట్లో మీకు అవి కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఒకటి నోట్లో పెట్టుకొని తిన్నాక మనం ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. మాకైతే 25 వచ్చినాయి నేను చేసిన దానికి, కొంచెం బిగ్ సైజ్వే. సో నాకు చేసిన 2 డేస్కే అయిపోయినాయి. పిల్లలు మేము అందరం తినేసాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.